సిటీలో ఉన్నటువంటి పొల్యూషన్‌కి కారణంగా ఇప్పుడు చాలామంది కరోనా టైం నుంచి పడితే ఇప్పటి వరకు కూడా చాలామంది సిటీకి దూరంగా పొల్యూషన్‌కి దూరంగా కొంచెం మంచి అట్మాస్ఫియరు, ఫార్మింగ్ నేచర్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్‌కి వెళ్ళి ఇల్లు కట్టుకొని లేదా ఫ్యూచర్ కోసం ప్లానింగ్ చేయాలి, ప్లాట్ తీసుకోవాలి లేదా ల్యాండ్ తీసుకోవాలి అనేటువంటి వారికి ఇది ఒక అద్భుతమైన వెంచర్ అని చెప్పొచ్చు. సరౌండింగ్ ఇక్కడ మీరు చూడొచ్చు, వీడియోలో చూస్తున్నట్టు కంప్లీట్ ఫార్మింగ్ అనేది ఇక్కడ చేస్తున్నారు. దాన్ని ఆనుకునే మన వెంచర్ అయితే వేయడం జరిగింది. హెచ్ఎండిఏ విత్ టీఎస్ రేరా అప్రూవల్స్తో ఉంది. ఇందులో 2 ఎలిమెంట్స్ మనం చూడొచ్చు. ఒకటి హైవే ఫేసింగ్ ఉంది. కమర్షియల్ ఆస్పెక్ట్లో కనుక చూస్తే హైవే ఫేసింగ్లో ఉంటుంది. జస్ట్ సెకండ్ బిట్ ఇది 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఈ వెంచర్ అయితే ఉండడం జరిగింది. అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఫార్మింగ్ నేచర్లో మంచి పీస్ఫుల్ వాతావరణంలో ఇల్లు కట్టాలి లేదా ఫ్యూచర్ గురించి పిల్లల గురించి కొని పెట్టాలి అనుకునే వారికి కూడా ఇది ఒక అద్భుతమైన వెంచర్ అని చెప్పొచ్చు. సరౌండింగ్ చూసుకుంటే మీకు కంప్లీట్ మనకి రెసిడెన్షియల్స్ అన్నీ ఇందులో కనిపిస్తున్నాయి. నేను ఇంకో వీడియో కూడా పెడతాను మీకు. అండ్ చూడొచ్చు ఎంత అద్భుతమైన నేచర్ అయితే ఇక్కడ మనకి కనబడుతుంది. చూడొచ్చు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఒక అద్భుతమైన రెడ్ సాయిల్లో కన్స్ట్రక్షన్కి 100% అనువైనటువంటి రెడ్ సాయిల్లో మనకి ఈ వెంచర్ అయితే 14 ఎకరాల్లో ఫామ్ అయితే చేయడం జరిగింది. అండ్ డెవలప్మెంట్స్ కూడా ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి. ప్రైస్ వచ్చేసి 29,000 కోట్ చేస్తున్నారు. డిస్కౌంట్ అయితే ఏమీ ఉండకపోవచ్చు, నెగోషియేషన్ అనేది ఉండకపోవచ్చు. కంప్లీట్లీ స్లైట్లీ ఏమన్నా చేస్తే మీ పేమెంట్ ఆప్షన్ని బట్టి ఏదైనా స్లైట్లీ చేయొచ్చు. సో నెగోషియేషన్ గురించి అయితే కాల్ చేయొద్దండి. ఒక మంచి ప్రాపర్టీ కావాలి, ఫ్యూచర్లో ఒక మంచి లెగసీ క్రియేట్ చేసుకోవాలి, మన ఫ్యామిలీకి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వెంచర్కి రావచ్చు, సైట్ విజిట్ చేయొచ్చు. మీరు ఫ్యూచర్ ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక 400 స్క్వేర్ యార్డ్ తీసుకున్న ఇక్కడ అపార్ట్మెంట్ లేదా విల్లాకి మంచి కన్స్ట్రక్షన్ ప్లానింగ్ డెవలప్మెంట్కి అయితే ఇచ్చుకోవచ్చు. సో హైవే ఫేసింగ్లో ఉంటుంది. ఇది బెంగళూరు హైవే. ఫ్యూచర్లో మనకి కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఇది ఎన్ని తరాలైనా కూడా ఈ హైవేకి డిమాండ్ అనేది తగ్గదు. ఎటువంటి గవర్నమెంట్ వచ్చినా కూడా బెంగళూరు హైవేని ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు. సో డెవలప్మెంట్స్ అవుతాయా లేదా అనేటువంటి ఎటువంటి తారతమ్యాలు లేకుండా ఈ బెంగళూరు హైవే అయితే గ్రో అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఇండియాలో కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఈ హైవేనే మనకి ఒక లాంగెస్ట్ హైవే. సో ఈ హైవేనే మనకి లాంగెస్ట్ హైవే. ఈ హైవే నుండి మనకు కనెక్టివిటీలో ఎటువంటి ప్రాపర్టీ తీసుకున్నా దాని గ్రోత్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. సో చూడొచ్చు ఇక్కడ మీరు హైవే ఫేసింగ్లో చాలా క్లియర్గా మనకి ఇక్కడ హైవే పైన మనకి వెహికల్స్ అయితే మూవ్మెంట్ అనేది చూస్తున్నాం మనం. అండ్ ఈ వెంచర్లో మనకి రెడ్ సాయిల్తో కూడినటువంటి ఈ సాయిల్ మరి స్ట్రాంగ్గా ఉంటుంది కన్స్ట్రక్షన్కి. ఈ వెంచర్ వచ్చేసి మనకి 14 ఎకరాల్లో డెవలప్మెంట్ అయితే కొనసాగుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇది ఫేజ్ 2 కూడా వస్తుంది. అండ్ ఈ వెంచర్లో 60% ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయినాయి. అంటే ఎవరైతే ఈ బడ్జెట్లో అనుకూలంగా ఉంది అనుకుంటున్నారో వాళ్ళు పైన డిస్ప్లే చేయబడినటువంటి నంబర్కి కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి, సైట్ విజిట్కి ప్లాన్ చేయండి. ఎవరైతే ఈ బడ్జెట్లో ఓకే అనుకుంటారో వాళ్ళు ఈ హైవే ఫేసింగ్ అనేవి చాలా రేర్ ప్రాపర్టీస్ ఇలా దొరుకుతాయి. సో కాబట్టి ఎవరైతే బడ్జెట్లో ఓకే అనుకుంటారో వాళ్ళు మాత్రం మిస్ చేసుకోవద్దు. అండ్ షాద్నగర్ యొక్క పొటెన్షియల్ తెలిసిన వారైతే మిస్ చేసుకోరని నేను అనుకుంటున్నాను. ఇంకా పూర్తి వివరాల కోసం అయితే పైన కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.